ఇక 22న అయోధ్యకు 100 చార్టర్ ఫ్లైట్స్ అంట. అహ్మదాబాద్ అయోధ్య మధ్య విమాన సర్వీసులు స్టార్ట్. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కోసం అయోధ్య ముస్తాబవుతున్నది. మరో 10 రోజులే గడువు ఉండడంతో చకచకా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవం రోజైన ఈ నెల 22న అయోధ్యలోని వాల్మీకి మహర్షి ఎయిర్పోర్ట్ లో ఏకంగా 100 చార్టర్ ఫ్లైట్స్ ను ల్యాండ్ కానున్నాయి. 500 కిలోల బరువున్న డోలు ప్రత్యేక రథంతో గుజరాత్ నుంచి అయోధ్యకు చేరుకుంది. ఇక మరోవైపు రామజన్మభూమి ఉద్యమంలో మరణించిన కరసేవకుల కుటుంబ సభ్యులు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జగజ్జీవన్ రామ్, కాన్షీరామ్ తదితరుల ఫ్యామిలీ మెంబర్లను కూడా ఈ శుభకార్యానికి ఆహ్వానించినట్లు తెలుస్తున్నది. బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ ఈ వేడుకకు హాజరు కానున్నారని విహెచ్పి ప్రెసిడెంట్ అశోక్ కుమార్ వెల్లడించారు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. అయోధ్యకు 100 చార్టర్ ఫ్లైట్స్ వస్తా ఉన్నాయంట. దీంతో పాటు 100 రైళ్లను కూడా నడపాలని చెప్పేసి అక్కడ రైల్వే శాఖ భావిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఎవరైతే ఆ 22 తారీఖు ఉందో కేవలం ఆహ్వానించిన వాళ్ళు మాత్రమే రండి, అందరూ వస్తే మొత్తం తొక్కిసరాడ జరుగుతుంది, దారుణంగా పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ప్రధానమంత్రి కూడా దానిపైన వ్యాఖ్యలు చేసిండు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే ఆహ్వానితులు ఉంటారో, ఎవరైతే మీకు ఇన్విటేషన్ అందుతుందో వాళ్ళు మాత్రమే ఆ రోజు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. గుడి పూర్తి కాకుండానే ప్రతిష్టాపన, ఇది హిందూ సాంప్రదాయాలకు విరుద్ధం, అందుకే మేము అయోధ్యకు రావట్లేదు. 4 శంకరాచార్యుల ప్రకటన. ఇక్కడ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో గుడిని ఓపెన్ చేయాలని చెప్పేసి తొందరగా ఓపెన్ చేస్తా ఉన్నారు. అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత చేస్తే బాగుండేదని చెప్పేసి అక్కడ శంకరాచార్య మఠానికి సంబంధించి 4 మఠాధిపతులు చెప్తా ఉన్నారంట. కాబట్టి మేము అందుకనే మేము ఇది కంప్లీట్ కాకుండా చేస్తున్నారు కాబట్టి మేము రామని చెప్తా ఉన్నారంట. ఇది కేసీఆర్ సార్ కూడా చేసిండు కదా.